మొదటి పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి యేసు ప్రభు వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆ యేసు ప్రభు మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మంచితనము, ఆయన కృపను, ఆయన ప్రేమను ప్రకటించుట కొరకై ఏర్పరచబడిన మీరందరూ ఏర్పరచబడ్డ వంశమును చోజన్ జనరేషన్, మీరందరూ ఏర్పరచబడ్డ జనరేషన్, వంశము. రాజులైన ఉత్త జనాంగాలు కాదు, ఉత్త జనములు కాదు. మీరంట యేసుప్రభు ఎవరు? రాజు కాదు యేసుప్రభు. రాజు రాజులకు ఆ రాజు కుమారుడు ఏమవుతాడు? ప్రిన్సెస్, రాజు, నెక్స్ట్ రాజు, మళ్ళీ రాజులైన. సో మీరు ఆర్డినరీ పీపుల్ కాదు. ఆ రాజుకు కుమారులు కుమార్తెలు, ఆ రాజుకి యాజక సమూహమును ప్లస్ ప్రీస్ట్. ఎవరంటే పాస్టర్స్ అంట. మీరందరూ ఎవరు? మీరందరూ రాయల్ ప్రీస్ట్హుడ్, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును. అంతేకాకుండా పరిశుద్ధ రాజులు, మీరు పరిశుద్ధ రాణులు, పరిశుద్ధ యాజకులు, పాస్టర్స్, పరిశుద్ధ జనములు, మీరందరూ హోలీ నేషన్. దేవుని సొత్తైన. ఎవరంట మీరు? దేవుని సొత్తైన. మీ మమ్మీ? మా మమ్మీ కాడ పోతా, మా డాడీ కాడ పోతా. ఎవరు సొత్తు మీరు? దేవుని సొత్తు. కానీ మా డాడీ పేరు ఉంది కదా సార్ ఆధార్ కార్డు మీద, మా మమ్మీ పేరు ఉంది కదా సార్ ఆధార్ కార్డు మీద, అది ఉన్నది. మీ మమ్మీ డాడీ కూడా ఎవరు సొత్తు? సో మనం అందరం ఎవరు సొత్తు? దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అర్థమవుతుందా? ఎంతమంది యేసుప్రభు నమ్ముకున్నారు? చేతులు ఇట్లా లేపాలి, ఫుల్ లేపాల. ఇది ఎందుకు తెలుసా? ఈ వర్సు మీరు అందరు అనమాట. ఎవరెవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో, చోజన్ కింగ్స్, పాస్టర్స్, సూపర్ న్యాచురల్, అనాయింటెడ్, గ్లోరీ ఫైర్ జనాంగము. ప్రావర్బ్స్ 9:10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యేసు ప్రభువుకి ఎంతమంది భయపడుతున్నారు? మీరు రాజులుగా కావాలి అని అంటే, రాజులు ఎట్లుంటారు? రాజు కుమారుడు ఎంత ట్రైనింగ్ తీసుకుంటాడా లేదా? ఆ ట్రైనింగ్ నేను మీకు ఇస్తున్నా. మీరు ఫాస్ట్గా పొందుకోవాలా. మీరు డిలే చేస్తూ మీరు డిస్టర్బ్ అవుతా ఉంటే మీకే లేట్ అవుతుంది, నేర్చుకోరు. వర్స్ 10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే. యేసు ప్రభు యందు భయభక్తులు. భయము అంటే తెలిసిపోయింది కదా మీకు అందరికీ. భయం అని అంటే యేసు ప్రభుకు నచ్చింది చేయాలా, నచ్చంది చేయొద్దు. యేసు ప్రభు నిన్ను క్రమశిక్షణ, పిల్లలు నడిసే త్రోవను నేర్పి అని యేసు ప్రభు అంటే నేను నేర్పిస్తున్నా. 4 గంటలకు లేచి ప్రేయర్ చేస్తున్నా. ఇవాళ 4 o'clock ప్రేయర్ చేస్తా ఉన్నా. కొంతమందికి చేసిన ప్రేయర్, సిక్కున్న వాళ్ళు కొన్ని దేవుడు లేపి చేపించండి. రెడీ అవుతున్నా నేను డే అంతా, ఇడికి రావాలని రెడీ అయి వస్తూ ఉంటా నేర్పేనికి. మీకు నా స్వరం ద్వారా నీ జీవితము క్రమశిక్షణలో మంచి మార్గంలో పోతే నువ్వు పెద్దగా అయిన తర్వాత దాన్ని తొలగిపోవద్దు అని నీకు నేర్పిస్తున్నా. యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడు. యేసు ప్రభుకి మనము భయభక్తులు, భయం, ఇంకొకటి భక్తి, భయం, ఇంకొకటి భక్తి, ఇవి 2 ఉండాలని చూసుకున్నాం మనం. భయము, భక్తి. భక్తి అని అంటే మనము దేవుని ప్రేయర్ చేయాలా, బైబిల్ వాక్యం చదవాలా, టంగ్స్ ప్రేయర్ చేయాలా, టీచర్స్ని ఒబే చేయాలా. ఇవన్నీ భక్తికి సంబంధించింది. భయము, భక్తి ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది? భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇప్పుడు వాళ్ళు సౌండ్ చేసిర్రు, వాళ్ళకి ఏం లేదు? జ్ఞానం ఎందుకు లేదు? భయం లేదు, భక్తి లేదు. భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు జ్ఞానం ఉంటుందా? వివేచన ఉంటుందా? భయము, భక్తి జ్ఞానముకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే. సో ఇప్పుడు తెలివి ఎక్కడుంది? నేను చెప్పే మాటలల్లా దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి నేను చెప్పే మాటలలో తెలివి ఉంది. మీ బైబిల్లో మీరు చదువుకుంటున్నారు, రాస్తున్నారు, అక్క చదువుతుంది, దాంట్లో తెలివి ఉంది. తెలివియే వివేచనకు ఆధారము. ఆ తెలివి నీలో ఎక్కిందనుకో, ఆ తెలివి నీలో ఎక్కితేనే నీకు జ్ఞానం వస్తుంది. ఆ తెలివి ఎక్కిందంటే నీకు మెమరీ పవర్ వస్తుంది. ఆ తెలివి, జ్ఞానం, భయం ఉంటే నీకు విజ్డమ్ వస్తుంది. అర్థమైందా? నాకు ఎందుకు మెమరీ పవర్? నేను ఇంతగానం మెమరీ వర్స్ చదువుతా ఉన్నా, నేను ఇంతగానం 10 సార్లు చదువుతా ఉంటే కూడా నాకు మెమరీ వర్స్ ఎక్కుతలేదు. ఎందుకు ఎక్కుతలేదు? భయం లేదు, భక్తి లేదు. సింపుల్. నాకు స్టడీస్ ఫార్ములాస్ ఎందుకు ఎక్కుతలేవు? 10th క్లాస్ నా ఫస్ట్ ర్యాంక్ రావాలా? ఎందుకు? నేను ఇట్లా ఉంటే ఎట్లా? భయం లేదు, భక్తి లేదు. దేవుని వాక్యం చదువుతలేవు, ప్రార్థన చేస్తలేవు. అప్పుడు ఏమవుతుంది?
ఏం రాదు. నీ దేవుని భయం, దేవుని భక్తి వస్తే 10/10 వస్తుంది. ఇప్పుడు చూడండి, అందరిలో యేసుప్రభు ఉన్నాడు కదా, అందరిలో యేసుప్రభు ఉన్నాడు కదా. 10 మంది కన్యకలు యేసుప్రభుని ప్రేమించరా లేదా? 10 మంది కన్యకలు యేసుప్రభుని వెంబడించరా లేదా? 10 మంది కన్యకలు యేసుప్రభుని వెంబడించరా లేదా? మీరందరూ యేసుప్రభుని వెంబడిస్తురా లేదా? మీరు అందరిలో యేసుప్రభు ఉన్నాడా లేదా? 10 మందిలో ఎంతమంది పోయినారు యేసుప్రభుతోని? 50%. ఎంత? అమ్మా, 50% అంటే ఎంత? 1 కోటి రూపాయలల్లా 50 లక్షలు. 50% అంటే 50% చిన్నదా పెద్దదా? 50 లక్షలు పెద్దదా చిన్నదా? 50 లక్షలు ఉంటే మీరు 50 రాజీవ్ గురుకల్పలు కొనొచ్చు. ఎన్ని రాజీవ్ గురుకల్పలు? 50 కొనొచ్చు. గవర్నమెంట్ 90,000 ఒక రాజీవ్ గురుకల్ప అమ్మింది గవర్నమెంట్, పేదవాళ్ళ పాపం అని. 90,000కి 1 బెడ్రూమ్, 1 కిచెన్, 1 బాత్రూమ్. ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా పేదవాళ్ళకి. 90,000 అంటే 1 lakh అనుకోండి. 50 lakhs ఉంటే మీకు ఎన్ని బిల్డింగ్స్ వస్తాయి? 50 బిల్డింగ్స్. అబ్బా, ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు 1 crore ఉంటే 100 బిల్డింగ్స్ వస్తాయి, 100 రూమ్స్, 100 ఫ్లాట్స్. 1 crore. ఇప్పుడు నువ్వు 1 crore 100 వస్తే ఎవరైనా వచ్చి 50 నాకు ఇచ్చేవాళ్ళే చంపేస్తాను నేను అంటే, అమ్మా 50 ఇవ్వాలనా అని నువ్వేం చేస్తావు? కొట్లాడతావని. నువ్వు చంపుతావా, నేను నిన్ను చంపుతారా అని కొట్లాడతావు. ఎందుకు? 50 అంటే చాలా పెద్ద నంబర్ అది. 50 ఫ్లాట్స్ 50 ఇండ్లు ఇచ్చేస్తావు నువ్వు. ఎవరు ఇయర్? 1 రూపీలో 50 పైసా అంటే పోనీలే అంటారు. 100లో 50 రూపీస్ పోనీ అంటారు. 1 కోటి రూపాయల 50 lakhs అంటే దగ్గరకు వచ్చినాడే కాల్ చేస్తా అంటావు కదా. యేసుప్రభుతో ఎంతమంది పోయారు? 50%. 10 కన్యాకలల్లా అందరూ వెంబడించారు. అందరు ఐ యామ్ ఎ చోజన్ జనరేషన్ అని పాడి, అందరు పాడి. ఓ ఐఎమ్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్, ఎ చోజన్ నేషన్ అని అందరు పాడి. కానీ ఎంతమంది పోతున్నారు యేసుప్రభుతోని? దివిటీలు పట్టుకొని ఐ యామ్ ఎ చోజన్ జనరేషన్ ఆడాలి పాడుతున్నారు అందరు యేసుప్రభుతో బోనికే 10 మంది. మధ్యలో పోగానే ఏమైపోయింది? కరెంట్ పోయిందా? ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ పోయింది అసలు. ఆయిల్ అంటే ఏంది? భయము చల్లారిపోయింది, దేవునికి భక్తి లేదు, ప్రార్థన లేదు, బైబిల్ చదవడం లేదు. ఏమైంది? ఆయిల్ ఏమైతుంటుంది? అయిపోయింది. ఆ 10 కన్యకల 5 మంది మన మధ్యలో ఉన్నారు. అది మీరు చెక్ చేసుకోవాలి ఎవరెవరని. ఆ 5 మంది 50% ఎవరెవరు అని చెక్ చేసుకోవాలి. ఆ 50% ఎవరు ప్రేయర్ చేస్తలేరు, ఎవరు బైబిల్ చదువుతలేరు. ఇవన్నీ 50% స్టోరీలు అనమాట. అందరూ ప్రేమించారు యేసుప్రభుని. నాకు ఏసయ్య కావాలి, ఏసయ్య నీవే కావాలి. అది ఏసయ్య కావాలి, ఏసయ్య కావాలి, ఏసయ్య కావాలి, ఏసయ్య కావాలి. సగం రోడ్ పోగానే ఫస్ట్లో మంచిగా ఉంటుంది. హోలీ స్పిరిట్ ఫైర్ వచ్చింది, టంగ్స్ వచ్చింది. ఫుల్ టంగ్స్ ప్రేయర్. ఎంతమంది వస్తారు టంగ్స్ ప్రేయర్కి? 500 మందిలా 70-80 మంది వస్తారు టంగ్స్ ప్రేయర్కి. ఎంతమంది వస్తారు? 500లా 70-80 మెంబర్స్ టంగ్స్ ప్రేయర్కి వస్తున్నారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకు నూనె ఉందా? ఇక్కడ ఉన్న వాళ్ళకి నూనె ఉందా? అక్కడ ఉన్న వాళ్ళు యేసుప్రభు బుద్ధి ఉన్న కన్యకలా, ఇక్కడ ఉన్న వాళ్ళు బుద్ధి ఉన్న కన్యకలా? చూడండి, మాథ్యూ చాప్టర్ 22:14. కాగా పిలవబడ్డవారు ఎంతమంది దేవుడు పిలిచిండు? ఎంతమంది దేవుడు పిలిచి హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఇచ్చిండు? ఎంతమంది టంగ్స్ మాట్లాడతారు? చేతులు ఇప్పుడు అందరు గర్ల్స్ బాయ్స్ అందరు టంగ్స్ మాట్లాడారు. చూడు, ఇంతమంది యేసుప్రభు మీకు గిఫ్ట్ ఇచ్చింది కదా, టంగ్స్ గిఫ్ట్. మిమ్మల్ని అందరిని యేసుప్రభు చూస్ చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? యు ఆర్ ఎ చోజన్ వెసల్. యు ఆర్ ఎ చోజన్. యేసుప్రభు నేను చూస్ చేసుకున్నాడు. 10 మంది కన్యకలను చూస్ చేసుకున్నాడు. 10 మంది కన్యకలు నడుస్తూ యేసుప్రభు కదా ప్రేమ గల దేవుడు. హీఈస్ ఎ లవింగ్ గాడ్. యేసుప్రభు అన్ని మనల్ని మర్చిపెట్టేస్తాడు కదా. చదువు. కాగా పిలువబడ్డవారు పిలువబడ్డవారు అందరూ ఎవరు? మీరు పిలువబడరా లేదా? ముద్ర పెట్టినా లేదా? యేసుప్రభు టంగ్స్ మాట్లాడుతురా లేదా? మీరు ప్రేయర్కి వస్తున్నారా లేదా? మీరందరూ పిలువబడ్డవారు. జీసస్ వేలో అడుగు పెట్టిన వాళ్ళందరూ పిలువబడ్డవాళ్ళు. ఏర్పరచబడిన వారు, పిలువబడ్డ వాళ్ళు అనేకులు. ఏర్పరచబడిన వారు జీవన్. ఈమె చచ్చిపోయి బతికింది, అంతే మేము పడుతున్నా. ఏమైంది? ఏర్పరచబడిన వారు. దా చూపుదా, దా 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 సన్నీ దా రండి, మీరు రండి. ఎవరు? పిలువబడ్డ వాళ్ళు. నానా రండి రా, టంగ్స్ ప్రేయర్ రా, ఫైర్ వస్తుంది, గ్లోరీ వస్తుంది రా, రండి రా. పిలువబడ్డ వారు అందరూ. ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరు. ఎంత? ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరు. వీళ్ళందరూ నా టంగ్స్. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది లేపలే నేను. అందరు లేపితే మళ్ళీ గొడవ అవుతుందని లేపలే.
ఎవరు వస్తున్నారు? పిలువబడ్డవారు ఎంతమంది ఉన్నారు? అందరూ ప్రేయర్, టంగ్స్ ప్రేయర్కి వచ్చేటోళ్ళు అందరూ రండి. అందరికి చెప్పి మైక్ అందరికి వినిపిస్తుందా? రోజు ప్రేయర్ కాగానే చెప్తున్నానా? పిలువబడ్డ వాళ్ళు ఎందరు? అందరూ. మైక్ బంద్ చేసినాక ఏర్పరచబడ్డ వాళ్ళు ఎంతమంది? కొందరే. 50, 60, 70. చల్. కాగా పిలువబడ్డవారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఎంతమంది పోతారు పరలోకానికి? ప్రభువా నీ నామంలో నేను టంగ్స్ ప్రేయర్ చేయలేదా? నీ నామంలో దయ్యాలు ఎల్లగొట్టలేదా? నీ నామంలో హీలింగ్ చేయలేదా? నా చిత్తము చేసేవాడే ఎవరు? నా బిడ్డ, నా కుమారుడు. ఎంతమంది దేవుని చిత్తం చేస్తున్నారు ఇక్కడ? నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు అంటే పొద్దుగాల లేవగానే ప్రేయర్ చేస్తావు, టంగ్స్ ప్రేయర్ చేస్తావు. అది దేవుని చిత్తమా లేదా? ప్రేయర్ చేయడం దేవుని చిత్తమా లేదా? బైబిల్ చదవడం దేవుని చిత్తమా లేదా? వర్షిప్ చేయడం దేవుని చిత్తమా లేదా? మీ టీచర్స్ని ఒబే చేయడం దేవుని చిత్తమా లేదా? మీ బాత్రూమ్స్ని మంచిగా చూసుకోవడం దేవుని చిత్తమా కాదా? మీ బుక్స్ని మంచిగా చూసుకోవడం దేవుని చిత్తమా కాదా? మీ ప్లేట్స్ అక్కడిక్కడ పడేయాలా దేవుని చిత్తమా? ఏమంటాడు దేవుడు? అవన్నీ చూస్తూ ఉన్నాడు. అవన్నీ చిన్న 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 చూస్తూ ఉన్నాడు దేవుడు. చూసి ఇగో ఈ పాప, అగో వాడు నా చిత్తం చేస్తున్నాడు, అగో వాడు నా చిత్తం చేస్తున్నాడు, అగో ఆమె నా చిత్తం చేస్తుంది అని పిలువబడ్డవారు చాలామంది ఉన్నారు. పిలిచి దేవుడు ఇప్పుడు నీకు ట్రైనింగ్ ఇస్తానన్నా, నా పరిశుద్ధాత్మ నీలో ఉంది కదా, నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆ చాక్లెట్ కవర్ది, క్యాడ్బరీ చాక్లెట్. ఎవరు చెప్తున్నారు నీకు క్యాడ్బరీ చాక్లెట్ తీయమని? ఎక్కడికి వెళ్ళిపించింది సౌండ్? పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? ఇదంతా ఏంది? జీసస్ ఓన్లీ ఇదేనా? ఇక్కడ పరిశుద్ధం ఉండాలా? అక్కడ ఉండదా? యేసు ప్రభు నీకు నేర్పిస్తూ ఉంటాడు. యేసు ప్రభు నీలో ఉన్నాడు, నీకు భయం నేర్పిస్తున్నాడు, నీకు భక్తి నేర్పిస్తున్నాడు. యు ఆర్ అ చోజన్. పిలువబడ్డవారు మీరందరూ. పిలువబడి మిమ్మల్ని ఏం చేయాలా? నాకు ఈమె కావాలా మన యేసు ప్రభు ఆలోచనలో పడాలా. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఎవరిని సెలెక్ట్ చేయాలి నేను? అబ్బా, ఇక్కడ అసలు అందరు కావాలి నాకు. అందరిని సెలెక్ట్ చేస్తాడు దేవుడు. సాతాన్ని ఎవడు వాడుకుంటాడు? ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల సౌండ్ వినిపిస్తుంటుంది. ఆ సౌండ్ కోసం వినండి మీరు. పరిశుద్ధాత్మ దేవుడు టాయిలెట్ క్లీన్ చేయమంటాడా? గలీజ్ కదా అది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, అవే మాట్లాడతారు ఫస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఎత్తుకొని పోతున్నావు లోపల. నీ లోపల ఎత్తుకొని నువ్వు బాత్రూమ్ పోతే కూడా వదిలిపెట్టాడు. బాత్రూమ్లో వాసన వస్తుంది, నేను రాను అని అన్నాడు. అట్లా నిన్ను బాత్రూమ్ క్లీన్ చేయమంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. బాత్రూమ్ లోపల వేసే అనడు, నీట్గా పెట్టు అంటాడు. బాత్రూమ్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏంటి టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? నీ బాడీ. 1 Corinthians 6:19 టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ టెంపుల్ని మనం హోలీ పెట్టాలా, ఈ ప్లేస్ని హోలీ పెట్టాలా, గ్రౌండ్ని హోలీ పెట్టాలా, టీచర్స్కి ఒబే చేయాలా. అర్థమైందా? దేవుని స్వరము ఈ రోజు నుంచి 100 మంది ఇనుగాక. ఆ సౌండ్ కోసము వినండి, మీ చెవులో వినిపిస్తుంది సౌండ్. పరిశుద్ధాత్మ దేవుని స్వరము అలవాటు చేసుకోవాలంటే ఆ సౌండ్ను విని నువ్వు ఈరోజు ఒక పేపర్ తీసినావంటే రేపు దేవుడు వేరేది చెప్తాడు. ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేస్తావు? పేరు పెట్టి ఆమె స్టోరీ అంతా చెప్తావు. ఎందుకంటే నువ్వు చిన్న ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలలో పరిశుద్ధాత్మ స్వరం విన్నావు కదా, నీకు అలవాటు అయిపోయింది. అలవాటు అయినాక పరిశుద్ధాత్మ దేవుడు మీ స్టోరీలు, వాళ్ళ స్టోరీ అన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏడ్చి దేవుడు నమ్ముకుంటారు. ప్రాఫెసీ వస్తుంది. మీరు ప్రాఫిట్స్ కావాలంటే చిన్న విషయంలో ఫస్ట్ నేర్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని స్వరం. స్టార్టింగ్ రాగానే నేను పరిశుద్ధాత్మ మొత్తం ప్రాఫెసీ చేసేస్తే అట్లా కాదు. చిన్న విషయంలోకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది.